ఈ కుటుంబాన్ని విస్తరింప చేయటం కోసం మనం చేయగలిగిన ప్రతి మంచి పని చేయాలి. ఆ రోజు నెహమ్యా ఏం చేస్తున్నాడో తెలుసా? ఉద్యోగం గురించి ఆలోచించలా, తన సంపాదన గురించి ఆలోచించలా. ఏం ఆలోచించాడు? దేవుని యొక్క ప్రణాళికను గూర్చి, దేవుని ప్రజలను గూర్చి, దేవుని యొక్క పట్టణాన్ని గూర్చి ఆలోచించాడు. ఆలోచించి మౌనంగా లేడండి. ఏం చేస్తాం, కర్మలా గాలింది వాళ్ళది. చేసిన పాపం అడగపోతుంది. వాళ్ళు పాపం చేశారు, దేవునికి కోపం తెప్పించారు, కాబట్టి దేవుడు ఏం చేశాడంటే శిక్షించాడు. ఏం చేస్తాం, వాళ్ళ పాపం పడింది అనలేదండి. వాళ్ళ కోసం ఏం చేశాడో తెలుసా? పశ్చాత్తాపడ్డాడు. మీ కుటుంబంలో ఎవరైనా పాడైపోయిన తర్వాత చేసిన పాపాన్ని బట్టి ప్రాయశ్చిత్తాన్ని అనుభవిస్తున్నప్పుడు, చేసిన పాపం అడిగిపోతుంది, అనుభవిస్తున్నాడు, చావనివ్వండి అనకండి. మరి ఏం చేయాలో కూడా నెహమ్యా నేర్పిస్తున్నాడు. కొన్నిసార్లు భర్తలు ఇష్టానుసారంగా జీవించి తాగి తందనాలు ఆడి రోగం తెచ్చుకుంటే కొంతమంది భార్యలు ఏం చేస్తారు? సింపుల్గా ఇలాగే అంటారు, ఏం చేస్తాం, వద్దు తాగొద్దు అంటే మాట విన్నాడా? ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అనుభవిస్తున్నాడు. ఏం చేస్తామండి, ఏం చేస్తాం వదిన, నేనేం చేయగలను, అనుభవిస్తున్నాడు, రోగం వచ్చింది ఇప్పుడు అని సింపుల్గా అనేసి చేతులు కడిగేసుకుంటే ఎట్లా అండి? అది బాధ్యత లేకపోవడం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎలా చేశాడు? ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా, ఏమిటట, దివారాత్రములో నీ సన్నిధిని దివారాత్రమును నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించు. ఇప్పుడు అడుగుతున్నాను, నెహమ్యా తన కోసం ప్రార్థన చేస్తున్నాడా, తన ప్రమోషన్ కోసం ప్రార్థన చేస్తున్నాడా, లేకపోతే పతన అవస్థలో ఉన్నటువంటి ప్రజల కోసం పశ్చాత్తాపడి ప్రలాపించి ప్రార్థన చేస్తున్నాడు? చెప్పండి. తన కోసం ప్రార్థన చేయటల్లా, పాపం వల్ల పొందుకున్న శిక్షను అనుభవిస్తున్నటువంటి ప్రజల యొక్క పక్షమున ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడట? ఏడుస్తూ చేస్తున్నాడు, ప్రలాపిస్తూ చేస్తున్నాడు, పస్తులుంటూ చేస్తున్నాడు. అది దేవుని యొక్క హృదయం. మన కుటుంబ సభ్యుల రక్షణ కోసం నువ్వు కన్నీళ్లు కార్చి, నీ భర్త మారు మనసు పొందలేదా, నీ భార్య మారు మనసు పొందలేదా, నీ కొడుకు నీ కూతురు మారు మనసు పొందలేదా? అయితే పస్తులుండి ప్రార్థన చేసి అంతకాలం అయింది. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా, మా నాన్నగారు రక్షించబడలా. ఆయన అన్య సాంప్రదాయంలో పుట్టి పెరిగిన వాడు, దేవుని ప్రేమను గుర్తించలేనివాడు. ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రతి బుధవారం ప్రత్యేకంగా మా నాన్నగారి కోసం ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసేవాడిని. ప్రతి బుధవారం. ఆ రోజు ఎందుకోసం ఉపవాసం ఉండేవాడిని అంటే, మా నాన్నగారు రక్షించబడాలి. నేను కార్చిన కన్నీటి వల్ల, చేసిన ఉపవాస ప్రార్థన వల్ల మా నాన్నగారు రక్షించబడ్డారు. ధైర్యంగా చెప్పగలను, కొడుకుగా నా తండ్రిని రక్షణలోనికి నడిపించుకున్నాను. ఎలా? ఉపవాస ప్రార్థన ద్వారా. అడుగుతున్నాను, ఈరోజు మనలో ఎంతమంది ఆ సాక్ష్యం చెప్పగలరు? నా తండ్రిని, లేక నా తల్లిని, లేక నా భర్తను, లేక నా భార్యను, లేక నా బిడ్డలను నేను ఉపవాసం ఉండి కన్నీరు కార్చి వారిని రక్షణలోకి నడిపించుకున్నాను అని ఎంతమంది మనం చెప్పగలం? ఒక్కసారి ఆలోచించండి. మన కోసం, మన నిరుద్యోగ సమస్య కోసం, మనం కలిగి ఉన్నటువంటి అనారోగ్య సమస్య కోసం, మనం కోరుకున్నది మనకు అందకపోవడం వల్ల, మనం ఏదైతే అడుగుతున్నామో అది దొరకటం లేదు కాబట్టి ఉపవాసం ఉండి మన కోసం ప్రార్థన చేస్తున్నాం. కానీ నశించిపోతున్న వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే రోజు ఎప్పుడు వస్తుంది? నా డైరీలో నేను రాసుకున్నాను. ఒక స్టూడెంట్గా చాలా సందర్భాల్లో నా గురించి నేను ఆలోచించినప్పుడు, నా తప్పుల గురించి నేను ఆలోచించినప్పుడు పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రభువా, మరింత పరిశుద్ధంగా జీవిస్తే ఎంత బాగుండేది, నిన్ను గాయపడకుండా ఉన్న జీవిస్తూ ఉంటే ఎంత బాగుండేది, నిన్ను సంతోషపరిచేవాడిగా జీవిస్తే ఎంత బాగుంది. తెలిసి తప్పులు చేస్తున్నాను, పొరపాట్లు చేస్తున్నాను, ఎంతకాలం ఇలా పొరపాట్లు చేస్తాను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అప్పుడు దేవుడు ఒక మాట నాతో అన్నాడు, నా కుమారుడా, నీ కోసం ఏడవడం మానేసి
ఇతరుల కోసం ఏడ్చే రోజు ఎప్పుడు వస్తుంది? నీ కోసం పశ్చాత్తాపడం మానేసి ఇతరుల కోసం పశ్చాత్తాపడే రోజు ఎప్పుడు వస్తుంది? ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. సహోదరి సహోదరులు, మనలో చాలామంది మన కోసం పశ్చాత్తాపడుతున్నాం, మన కోసమే ప్రార్థన చేస్తున్నాం, మన కోసం ఏడుస్తున్నాం. కానీ దేవుడు అడుగుతున్నాడు, ఇతరుల కోసం నువ్వు పశ్చాత్తాపడే, ఇతరుల కోసం నువ్వు కన్నీళ్లు కార్చే, ఇతరుల కోసం నువ్వు ఉపవాసం ఉండే ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఎంతమంది ఆ రోజును దేవుని ఎదుట కనపరచగలరు? ఒకసారి ఆలోచించండి. నెహెమ్యా టూ బిజీ, చాలా బిజీగా ఉండేవాడు. ఎందుకంటే తాను కలిగి ఉన్నటువంటి ఉద్యోగం అంత భారభరితమైనటువంటి బాధ్యత కలిగినటువంటి ఉద్యోగం కాబట్టి చాలా బిజీ. అయినప్పటికీ తను ఎప్పుడైతే విన్నాడో దేవుని ప్రజలు, దేవుడు ప్రేమించిన ప్రజలు, దేవుడు ప్రేమించిన పట్టణం దుస్థితికి చేరింది అని విన్నాడో, తన కనుదృష్టి నిత్యము ఎక్కడ ఉంటుందని దేవుడు చెప్పాడో, తాను ప్రేమించి ఇచ్చినటువంటి మందిరం ఏ పట్టణంలో ఉందో ఆ పట్టణమే కాలిపోయినప్పుడు, తగలడిపోయినప్పుడు నెహెమ్యా తట్టుకోలేకపోయాడు. కారణం తెలుసా? దేవుని పట్టణాన్ని, దేవుని ప్రజలను ప్రేమించాడు, పరిశుద్ధ మందిరాన్ని ప్రేమించాడు. సంగమా, మనల్ని మనం ప్రేమించుకోవడానికి కాదు దేవుడు మనల్ని సృష్టించింది. మనం దేవుణ్ణి ప్రేమిస్తామని, దేవుడు ప్రేమించే వాటిని మనం ప్రేమిస్తామని. సో ఏం చేస్తున్నాడు? రేయింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? కన్నీటితో ప్రార్థన